హాయ్! అందరికీ నమస్కారం అండి. యాక్చువల్‌గా అందరూ ఆస్తికులు, నాస్తికులు పక్కన పెట్టేస్తే అందరూ గుడికెళ్ళడమో, మసీదుకెళ్ళడమో, చర్చ్‌కెళ్ళడమో ఏదో ఒకటి చేస్తుంటారు కదా! సో, వీళ్ళందరూ మనమందరము దేవుని దగ్గరికి ఆ గుడికి గాని, చర్చికి గాని, మసీదు గాని, ఇంకా ఈ రకరకాల తీర్థయాత్రలు ఏవైనా గాని ఎందుకు చేస్తున్నట్టు ఏమైనా ఐడియా ఉందా? ఓకేనా? సో, జనరల్‌గా మిగతాయన్నీ అన్ని పక్కన పెట్టేస్తే మన సనాతన ధర్మం ఏందంటే, సృష్టి పుట్టినప్పటి నుంచి ఉంది. ఈ సృష్టి నిరంతరము ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే, ఇది అన్ని తర్కబద్ధాలకు, అన్ని తర్కాలకు, అన్ని లాజిక్‌లకి ఓకేనా? అన్నింటికి ఇది నిలబడగలుగుతది. ఎందుకంటే, పునరపి జననం, పునరపి మరణం, కర్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము వీటన్నిటిని ఇష్ మై అంటే మనకు సృష్టిలో ఎవిడెన్స్ ఓకేనా? ఉన్న సిద్ధాంతం ఇదంతా. సనాతన ధర్మం ఇదంతా. అయితే ఇప్పుడు గుడికి వెళ్ళే ప్రతి ఒక్కరూ దేవుణ్ణి గుడికెళ్ళని, పూజలు చేయని, ఇంకేమన్నా చేయని ఓకేనా? ఎందుకు అని దేవుడు అనే ఒక పదార్థాన్ని మనం ఆరాధిస్తున్నాం. ఇది ఓన్లీ ఆశల కోసం, అవసరాల కోసం, కోరికల కోసమేనా? లేకపోతే ఇంకేదైనా పరమార్థం ఉన్నదా? ఓన్లీ నీకు కావాల్సిన పదార్థాల కోసం ప్రార్థిస్తున్నావా? పరమార్థం కోసం ప్రార్థిస్తున్నావా? అయితే ఇప్పుడు ఓన్లీ కోరికల కోసమే దేవుని మొక్కుకోవడము అనేది దేవుడు ఎప్పుడు చెప్పలా. ఓకేనా? అంటే ఇది దేవుడు మోక్షాన్ని పొందు అని అన్నాడు. నేను కల్పించిన ఈ మాయా సృష్టిలో అసలు యాక్చువల్‌గా దేవుడు అంటే మన కోసం ఏదో చేసినట్టుగా కూడా కాదు నిజానికి చెప్పాలి అంటే. దేవుణ్ణి మొక్కాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. ఓకేనా? అమ్మో! దేవుడు అనే కాన్సెప్ట్‌లో బాగా ఆలోచిస్తుంటారు. అమ్మ దేవుడిలాగా వచ్చి ఆదుకున్నవురా, దేవుడురా అంటాడు. అసలు నిన్నింత మాయలో ఈ మాయను కల్పించి నిన్ను ఈ మాయలో బంధించిందే దేవుడు. ఓకేనా? సరే అది పక్కన పెట్టేస్తే దేవుడు నిన్ను ఈ మాయలో సృష్టించినప్పుడు, ఈ మాయను సృష్టించి నిన్ను మాయలో సృష్టించినప్పుడు, ఈ మాయ నుంచి నిన్ను బయటపడాలి అనే కాన్సెప్ట్ తోటి భక్తికి సంబంధమైన విధి విధానాలని రూపొందించిండు. దాంట్లో నువ్వు ఎంతసేపు కోరికలనే బడి ఉంటే ఈ కోరికలు తీర్చుకొని వెళ్ళిపోతావు. ఈ దేహం వదిలేసి జన్మను వదిలేసి వెళ్ళిపోతావు. మరి ఈ కోరికలు తీరిన తర్వాత మళ్ళీ జన్మకే వస్తావు కదా! మళ్ళీ నిరంతరం కోరికల కోసమే దేవుణ్ణి ప్రార్థించేదైతే మరి నీకు మోక్షం అనే పదార్థము నీకు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అందుతుంది? నీకు మోక్షం అవసరం లేదా? దేవుణ్ణి కోరికల కోసం ప్రార్థిస్తున్నావా, పూజిస్తున్నావా? జన్మరాహిత్యం కోసము, మోక్షం కోసం పూజిస్తున్నావా? మరి జన్మరాహిత్యం కోసం పూజించినప్పుడు కోరికలతో హృదయం ఉన్నప్పుడు, చిత్తము నివృత్తి కానప్పుడు నీకు జన్మరాహిత్యం అనేది ఉండదు. అంటే నీకు నిరంతరము జన్మరాహిత్యము ఏదో విధంగా జన్మల్లో జీవుడిగా పుడుతూ ఈ సృష్టిలో ఉండాలనా నీ కాన్సెప్టు? ఇదేమొద్దు నాకు. నేను ఈ దేవుణ్ణి ప్రార్థించి జ్ఞానాన్ని పొంది ఈ జన్మని లేకుండా చేసుకోవాలనే కాన్సెప్టా? భగవంతుడు చెప్పిన ఏ సిద్ధాంతమైనా, భగవంతుడు మనకు అందించిన ఏ ఆధ్యాత్మిక గ్రంథమైనా, ఏ ఆధ్యాత్మిక వాంగ్మయమైనా కూడా ధర్మార్థ కామ మోక్షములతోటి ఈ దేహాన్ని నడిపిస్తూ, ఈ దేహాన్ని వదిలి మళ్ళీ జన్మకు రాకుండా చూసుకో అనే కాన్సెప్ట్తో చెప్పాడు. మనం అది చేస్తున్నామా లేదా? ఎంతసేపు కోరికలల్లో పడి దేవుడు అంటేనే కోరికలు అంటేనే దేవుడు, గుళ్ళు అంటేనే దేవుడు, మసీదులు అంటేనే దేవుడు, చర్చిలు అంటేనే కోరికలు అనే కాన్సెప్ట్ తోటి ఎంతసేపు కోరికలలో పడితే దేవుడు ఎక్కడ దొరుకుతాడు అసలు? దేవుడు కోరికల తర్వాత దేవుని చూడాలి అనేది దేవుని కోరికల కోసం కాకుండా దేవుని చూద్దామనే కోరికతోటి ఎప్పుడన్నా దేవుని ప్రార్థించిండ్రా ఎవరైనా? లేదు. చాలా తక్కువ ఉన్నారు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. దేవుని తర్వాత దేవుడు కనిపించినా కూడా నీకు మోక్షం రాదు. ఓకేనా? జ్ఞానం పొందితేనే. ఓకేనా? దేవుడికి నాకు భేదం లేదన్న
సహజత్వ స్థితిలో నీకు జ్ఞానం ఉద్భవించి నువ్వు చూడగలిగినప్పుడు అప్పుడు నీకు మోక్షము. దేవుడు కనబడ్డా కూడా మోక్షం ఉండదు. అసలే మనం దేవుని దగ్గర కూడా వెళ్ళలే, కోరికల దగ్గరనే ఉన్నాము. కోరికలలో కొట్టుమిట్టాడుతా ఉన్నాం, కోరికలలో తిరుగుతున్నాము, కోరికలలో పుడుతున్నాము, కోరికలలో బ్రతుకుతున్నాము, కోరికలలో సస్తున్నాం. ఇది అంటే కోరికలు కోరుకోవడం తప్పేం కాదు, కానీ కోరడం వల్ల కోరికలే లభిస్తాయి, దేవుడు లభించడు అట్లా. ఓకేనా? ఆలోచించండి. మనకు కోరికలు కావాలా, దేవుడు కావాలా? ఒకసారి ఆలోచించండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్ యూ.